ఈ ఒక్క పర్సన్ అనుకుంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఫ్రీగా 8,000 రూపీస్ ఇవ్వగలడు. అలా ఇచ్చినా కూడా అతను వరల్డ్స్ బిలియనర్ లిస్ట్లో ఉంటాడు. అతను ఎవరో కాదు, ఎలాన్ మస్క్. ఎస్, రీసెంట్గా ఆయన స్పేస్ ఎక్స్ ఐపీఓ తర్వాత ఎలాన్ మస్క్ వరల్డ్లోనే ఫస్ట్ ట్రిలియనర్ అయ్యాడు. ఇప్పుడు అతని నెట్వర్త్ $1.11 ట్రిలియన్. ఇతని ఆస్తి విలువ ఒక నార్మల్ వ్యక్తితో కంపేర్ చేస్తే ఎంతో తెలుసా? ఇమాజిన్, ఒక నార్మల్ పర్సన్ తను సంపాదించే డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 4 crore years దాచిపెడితే ఎంత అవుతుందో అంత వాల్యూ. రీసెంట్ గా స్పేస్ ఎక్స్ యొక్క షేర్ వాల్యూ $135 పర్ షేర్ కి లిస్ట్ అవడం తర్వాత స్పేస్ ఎక్స్ క్యాంటీన్ లో పనిచేసే స్టాఫ్ తో సహా 4,400 పీపుల్ ఓవర్ నైట్ కరోడ్పతి అయ్యారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ యొక్క ఒక్కడి ఆస్తి సింగపూర్, స్వీడన్, ఐర్లాండ్, తైవాన్ లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క జీడిపి కంటే ఎక్కువ. అంతేకాదు, ఎలాన్ మస్క్ ప్రతిరోజు $1 million అంటే ఆల్మోస్ట్ 9 crore రూపీస్ ఖర్చు పెట్టినా తన మొత్తం ఆస్తి ఖర్చు అవడానికి 3,000 years పడుతుందంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు టాప్ బిలియనర్స్ గా ఉన్న గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ లేదా అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఇలాంటి 3-4 బిలియనర్స్ యొక్క నెట్వర్త్ కంబైన్ చేసినా ఎలాన్ మస్క్ యొక్క నెట్వర్క్ కంటే తక్కువ. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.